ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి. ఈ మాట వినడానికే నాకు తెలిసి బహుశా ప్రపంచ దేశాలు సహించవేమో. ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం ఏంటి? ఎక్కడ శాంతి నెలకొల్పాడు ఆయన? రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ వైపు నిలబడి రష్యాకు సంబంధించి వ్యతిరేకంగా చేస్తూ ఆఖరికి వస్తే రష్యాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఎక్కడైతే ఆ ఆయిల్ కొనుగోలు జరుగుతున్నాయో ఇండియా పైన చైనా పైన టారిఫ్లు విధించాడు. ఇది శాంత? దీని శాంతి బహుమతికి ఈ రకంగా రిఫర్ చేస్తారా? పాకిస్తాన్కి ఆయుధ సామాగ్రి సమకూరుస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇది శాంతి బహుమత? నేను మరింతగా చెప్తాను ఇలాంటి అంశాలు. బట్ బిఫోర్ దాట్ న్యూస్లోకి వెళ్తే శాంతి పురస్కారం ప్రకటన వేళ వైట్ హౌస్ నుంచి ఒక ఆసక్తికర పోస్ట్ వెలువడింది. ట్రంప్ ది పీస్ ప్రెసిడెంట్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్గా మారింది. ఈ నెల 10న అంటే రేపు నోబెల్ శాంతి పురస్కార విజేతల ప్రకటన జరగబోతోంది. అమెరికా అధ్యక్షుడికి శాంతి బహుమతి వస్తుందా అనే రకంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారింది. 7 యుద్ధాలు ఆపారంటూ ట్రంప్ను రాయల్ స్వీడిష్ అకాడమీ గుర్తిస్తుందా? ఇప్పటికే వైద్య భౌతిక రసాయన శాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లు ప్రకటించినటువంటి నోబెల్ శాంతి సెలెక్టర్ సంబంధించినటువంటి స్వీడిష్ అండ్ నార్వే ఇప్పుడు ట్రంప్ని ఆ కోవలోకి తీసుకుంటుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. బిఫోర్ దాట్ అసలు నోబెల్ శాంతి బహుమతి ఎలా ఇస్తారు? ప్రతి ఏడాది కూడా ఈ నోబెల్ శాంతి బహుమతి అనేది ప్రకటిస్తూ ఉంటారు. కేవలం శాంతిలోనే కాదు, పీస్లోనే కాదు, అటు ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, లిటరేచర్లో, పీస్లో, ఎకనామిక్ సైన్సెస్లో అన్ని విభాగాలుగా సుమారుగా 7 విభాగాల్లో ఈ బహుమతులు ఇస్తూ ఉంటారు, నోబెల్ బహుమతుల్ని. దాంట్లో ప్రతి ఏడాది కూడా సెప్టెంబర్ టు జనవరి, అంటే ఉదాహరణకి 2024 సెప్టెంబర్ టు జనవరి మధ్య నామినేషన్లు స్వీకరించారనుకోండి, అది ఫిబ్రవరి టు ఆగస్టు మధ్య నామినేషన్ల వెరిఫికేషన్ జరుగుతుంది. సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్య అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఆ తర్వాత దాన్ని ఇష్యూ చేస్తారు కూడా. సో మళ్ళీ ఈ ఏడాది ఆల్రెడీ సెప్టెంబర్, ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ అయిపోగానే మళ్ళీ నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. ఈ ఏడాది ప్రకటించడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వీకరించడం జరుగుతుంది. ఆ స్వీకరణకు సంబంధించి ఫిబ్రవరి టు ఆగస్ట్ మళ్ళీ దాన్ని ఇన్స్పెక్షన్ చేస్తారు, వాటిని షార్ట్ లిస్ట్ చేస్తారు. మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మళ్ళీ వచ్చే ఏడాది ప్రకటిస్తూ ఉంటారు. ఇది జనరల్గా జరిగేటువంటి ప్రక్రియ. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు ఇస్తారంటే కనుక స్వీడన్ అండ్ నార్వే, ఆస్లో, ఈ దేశాలు, స్వీడన్ అండ్ నార్వే దేశాలు ఇస్తూ ఉంటాయి. ఆల్బర్ట్ నోబెల్ దీన్ని మొదటిసారిగా అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ దీన్ని మొదటిసారిగా అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. వార్ టైం, మొదటి వరల్డ్ వార్ నుంచి కూడా దీన్ని మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు శాంతి బహుమతికి నిజంగా డొనాల్డ్ ట్రంప్ అర్హుడేనడానికి మీ నుంచి నేను కొన్ని సమాధానాలు తీసుకుంటాను. పాకిస్తాన్ భారత్ యుద్ధం మన దగ్గర నుంచే మొదలు పెడదాం, అంతకంటే ముందు చాలా జరిగాయి. ఈ 2 యుద్ధాల్లో మీరు చూసారు కదా, పాకిస్తాన్ని పవర్ఫుల్ దేశం అన్నాడు. ఉగ్రవాద దేశాన్ని, పవర్ఫుల్ దేశాన్ని సంబోధించినందుకు డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ బహుమతి ఇవ్వాలా? లేదు. ఆ తర్వాత యుద్ధం తర్వాత ఆయన ప్రమేయం లేదు అని చెప్పి 2 దేశాలు చెప్పుకొచ్చాయి. మనమే కాదు, పాకిస్తాన్ నుంచి ఖ్వాజా ఆసిఫ్ ఇషాక్ దార్, అక్కడి విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి ఇషాక్ దార్ పాకిస్తాన్లో నుంచి ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు, దీంట్లో అమెరికా ప్రమేయం లేదు, ఇండియా ఎవరి మాట వినదు, స్వయంగా తీసుకున్న నిర్ణయమే, మేము అడిగాం, ఇండియా మాపై యుద్ధాన్ని ఆపింది. చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది కదా. అబద్ధాలు చెప్పడానికి ఇవాళ శాంతి బహుమతి. అనవసరమైన రాద్ధాంతాన్ని సృష్టించే విధంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అనుకుందాం. అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కాదు. ఇజ్రాయెల్ వచ్చేసి గాజా పైన, హమాస్ పైన, హెజ్బొల్లా వ్యవస్థలపైన, సంస్థలపైన దాడులు చేస్తోంది. లెబనాన్, సిరియాలపై దాడి చేసింది ఇజ్రాయెల్. అక్కడటువంటి వైపరీత్యాలు, అక్కడటువంటి ఐడియాలజీలు, అక్కడటువంటి డెమోగ్రఫికల్ సిచ్యువేషన్స్ అవన్నీ వేరు. దాంట్లో అమెరికాకు సంబంధం ఏంటి? అమెరికా వెళ్ళిపోయి ఇజ్రాయెల్కి యుద్ధ సామాగ్రి సమకూర్చడం ఏంటి? ఇజ్రాయెల్ ఆ యుద్ధ సామాగ్రిని వినియోగించి ఇతర దేశాలపై దాడి చేయడం ఏంటి? ఇందుకు ఇవాళ డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ బహుమతి. ఇకపోతే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది. ఏ క్షణమైనా ఆ న్యూక్లియర్ బాంబుని ఇరాన్ వేరే దేశాలపై ప్రయోగిస్తుందని చెప్పి ఒక బూచిగా చూపించి ఇస్లామిక్ దేశాలు మొత్తం కూడా తన చెక్కు చేతిలో పెట్టుకోవాలని ఒక ఆలోచనతోని డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఇరాన్ పైన న్యూక్లియర్ స్థావరాలపైన దాడి చేసుకొచ్చాడు. స్వయంగా యుద్ధం చేశాడు. స్వయంగా ఆయన యుద్ధం చేశాడు. అందుకు ఇవాళ నోబెల్ శాంతి బహుమతి. ఇరాన్పై దాడి చేసిన నువ్వు ఇక్కడ తప్పేం కాదు, సరే న్యూక్లియర్ వార్ని అడ్డుకున్నావేమో, ఇది ఒక రకంగా యాక్సెప్ట్ చేద్దాం అనుకుందాం.
మరి పాకిస్తాన్ కూడా మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, మేము ఆ న్యూక్లియర్ టెక్టికల్ బాంబ్స్ని భారత్పై ప్రయోగిస్తాం, మేము సింధు జలాల నీళ్ళని అడ్డుకునేటువంటి ఆ డ్యామ్లని కుప్పకూలుస్తాం, భారతీయుల రక్తాన్ని సింధు జలాల్లో పారిస్తామని చెప్పి బాటంగా చెప్తున్నారు కదా. ఆ రోజు ఇరాన్ తప్ప అనిపించింది నీకు, మరి పాకిస్తాన్ న్యూక్లియర్ స్థావరాలపై ఎందుకు దాడి చేయడం లేదు? అంటే నీ దాకా రావడం లేదు, నీ మాట వింటుందనేనా? ఇరాన్ నీ మాట వినలేదు, నీ చెప్పు చేతలో లేదు, నీ కాలు కింద చెప్పులా వ్యవహరించలేదు, నీకు దగ్గర పిచ్చు కుక్కలా ఉండిపోయి తోక ఆడించలేదని చెప్పి ఇరాన్పై దాడి చేసుకొచ్చావు. ఇరాన్ పెట్టే భారత్కి ఏం ప్రేమ లేదు, భారత్కి భారతీయ ప్రజలకి ఏమాత్రం ప్రేమ లేదు. వాళ్ళంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, మన ప్రజలు మనంతా కూడా మన అభివృద్ధి లేకపోతే స్వరం ప్రకటితంగా మన బ్రతుకు మనం బతుకుతూ ఉన్నాం. ఇక్కడ మనకు విరోధాలు ఏం లేవు, అలాంటి శత్రుత్వం ఏం లేదు, అలా అని చెప్పి మిత్రుత్వం కూడా కొనసాగించడం లేదు. కానీ ఇప్పుడు ఆయన ఇరాన్లో జరిగినటువంటి న్యూక్లియర్ వార్కి సంబంధించిన అంశం జరుగుతుందేమో అని చెప్పి భయపడిపోయి అక్కడ దాడి చేసిన వ్యక్తి పాకిస్తాన్ పైన దాడి చేయలేదు. మరి పాకిస్తాన్ ఆ రకంగా చెప్తోంది కదా, నిజంగా అక్కడ తప్పనిపిస్తే ఎక్కడైనా తప్పనిపించడం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర గ్వాదర్ పోర్టు చైనా దగ్గర ఉంటే పసిఫిక్ పోర్ట్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కైవసం చేసుకున్నాడు. పెట్టుబడులు పెడుతున్నాడు, ఆయిల్ రిజర్వ్స్ పేరిట పెట్టుబడులు పెడుతున్నాడు, రేర్ ఎర్త్ మినరల్స్ అని చెప్పి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకైనా నోబెల్ బహుమతి ఇవ్వాల్సింది. ఇవన్నీ క్వశ్చన్స్ సామాన్యమైనటువంటి ఒక జర్నలిస్ట్గా నా దగ్గరే కాదు, ప్రతి ఒక్కరిలో మీ అందరిలో ఉంది, 140 కోట్ల మంది భారతీయ ప్రజల్లో ఉంది. మనం ఒక్కరమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇవే అడుగుతున్నాయి. రష్యా ప్రజల్లో ఇదే అనుమానం ఉంది, జపాన్లో ఇదే అనుమానం ఉంది, చైనాలో ఇదే అనుమానం ఉంది. మరి ఇన్ని రకాలుగా 7 దేశాల యుద్ధాన్ని ఆపామని చెప్పి పదే అబద్ధాన్ని చెప్పి దాన్ని నిజంగా మార్చేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నట్టే కనబడుతోంది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ అంశం పైన ఆయన నిన్న మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే అక్కడ కొంతమంది జర్నలిస్టులు డొనాల్డ్ ట్రంప్ని క్వశ్చన్ చేశారు. ఆయన దానికి ఏం సమాధానం చెప్పాడో చూడండి. I have no idea. I mean, look, I did settle. Marco would tell you we settled 7 wars. We're close to settling an 8th. And I think we'll end up settling the Russia situation, which is horrible. 7,000 people died last week, by the way, in Russia, between Russia and Ukraine. I think we'll settle that. So I don't think anybody in history settled that many, but perhaps they'll find a reason not to give it to me, you know? Perhaps they will. I have no idea. I mean, look, I did settle. Marco would tell you we settled 7 wars. We're close to settling an 8th. And I think we'll end up settling the Russia situation, which is horrible. 7,000 people died last week, by the way, in Russia, between Russia and Ukraine. I think we'll settle that. So I don't think anybody in history settled that many, but perhaps they'll find a reason not to give it to me, you know? Perhaps they will. I have no idea. రైట్, ఏమంటున్నాడు చూస్తున్నారు కదా, బహుశా మీకు ఆ భాష అర్థం కాలేదనుకుంటా. దాంట్లో ఆయన ఏమంటున్నాడంటే, నేను చాలా యుద్ధాలు నాపాను, 7 దేశాల యుద్ధాలు నాపాను, నాకు వస్తుందని నేను చెప్పలేను, నాకు తెలియదు ఆ విషయం, చూద్దాం మరి ఏం జరుగుద్దో. బట్ నేను మాత్రం అర్హుడినే, 7 దేశాల యుద్ధాన్ని ఆపాను, ఆ దేశాల యుద్ధాల్ని ఇంతటి స్థాయిలో ఆపిన వ్యక్తి నేను మాత్రమే. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా కొనసాగుతుంది, దాన్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తాను, నా దగ్గరలోనే ఉంది పరిష్కార మార్గం కూడా ఆ రకంగా చెప్తున్నాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆయన ఏం ప్రమేయం లేదని చెప్పి ఇండియా చెప్పింది, పాకిస్తాన్ చెప్పింది, అయినా కూడా తన ఖాతాలో వేసుకోవాలనుకున్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడం పక్కన పెడితే ఆ యుద్ధాన్ని మొదలు పెట్టిందే డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ని భారత్ వైపుగా రెచ్చగొట్టే విధంగా నిన్న 120 మిసైల్స్ పంపించినాను కదా. మరి 120 మిసైల్స్ పంపించి ఒక ఉగ్రవాద దేశానికి ఆయుధ సామాగ్రిని సమకూరుస్తున్న నువ్వు నోబెల్ శాంతికి అర్హుడివా? నోబెల్ శాంతి బహుమతికి అర్హుడివా? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చెప్పి చైనా వేదికగా 12 దేశాలని కలగలిసి ఉగ్రవాదాన్ని రూపుమాపాలి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలని మనం కంట్రోల్ చేయాలని చెప్పి పాకిస్తాన్కి వ్యతిరేకంగా 12 దేశాలు ఏకమైపోయి సంతకం పెట్టాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఒక చర్చకు దారితీసి అందరూ కూడా మద్దతుగా నిలబడ్డారు. మరి పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పి ఇన్ని దేశాలకు తెలిసి నీకు తెలియలేదా? అమెరికా పైన కూడా ట్విన్ టవర్స్ పైన గతంలో దాడి చేయలే, ఇదే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు వచ్చి ట్విన్ టవర్స్ పై దాడి చేయలేదా? మరి ఆ రోజు జరిగిన దాడిని ఆ రోజు నుంచి పాకిస్తాన్ ఇప్పటివరకు ఉగ్రవాద దేశంగా సంబోధిస్తూ మాట్లాడింది మీరే కదా. పాకిస్తాన్ ప్రజానికం, పాకిస్తాన్ అధికారులే కదా మాట్లాడుకొచ్చింది, పాకిస్తాన్ మాజీ అధ్యక్షులే కదా మాట్లాడుకొచ్చింది. మరి ఆ రోజు నీకు తప్పనిపించింది, ఇప్పుడు తప్పనిపించడం లేదా? ఇప్పుడు మళ్ళీ ఆ దేశానికి ఆయిల్ రిజర్వ్స్ పేట పెట్టుబడులు పెట్టడాలు, వారికి ఆయుధ సామాగ్రి సమకూర్చడాలు, ఇరాన్పై దాడి చేయడాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏమాత్రం సంబంధమైనటువంటి ఇండియా చైనాపై టారిఫ్ పెంచడాలు, నీకు అక్కడ నీ దేశం ఉన్నటువంటి ఫెడరల్ కోర్ట్సే చెప్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ రైట్ అని చెప్పి. నీకు అంతటి రైట్ లేదు, టారిఫ్లని పెంచేటువంటి రైట్ పవర్ నీ దగ్గర లేదు, ఇంతటి స్థాయిలో పెంచే హక్కు లేదు అని చెప్పి నీ ఫెడరల్ కోర్ట్స్ చెప్తున్నాయి, నీ ఎకనామిస్టే చెప్తున్నారు నీకు ఆ స్థాయిలో పెంచే హక్కు లేదని.
ఒకవేళ పెంచడం మూలంగా అమెరికన్ దేశస్తులను ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే మాటని స్వయంగా నీ దేశస్తులు మాట్లాడుతున్నారు, ఎకనామిక్స్ మాట్లాడుతున్నారు. కస్టమ్ డిపార్ట్మెంట్ని పంపించి కాలిఫోర్నియాలో కల్లోలం సృష్టించి ప్రజలు రోడ్డుకెక్కడానికి కారణమైన నువ్వు నోబెల్ శాంతి బహుమతికి అర్హుడివా? ఎక్కడా లేని విధంగా నువ్వు వచ్చిన తర్వాత ఏదో జరిగిపోయిందన్న చందంగా మొత్తం కొత్త కొత్త చట్టాలను మార్చి కొత్త కొత్త బిల్స్ని తీసుకొచ్చి అంతర్గతంగా దేశంలో కూడా అంతర్యుద్ధానికి కారణమైన నువ్వు శాంతి బహుమతికి అర్హుడువా? ఇక ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇన్ని క్వశ్చన్స్ నాకే రేజ్ అవుతున్నాయంటే ఇంకా ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా ఎటువంటి ఇబ్బందులు గురి చేశాడు ఒక భారతీయుడిగా మనకే ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ పట్ల అనంటే అటు చైనాకి, రష్యాకి, పోనీ యుక్రెయిన్కి, ఇంకా ఇతరత్ర ఇరాన్ లాంటి దేశాలకి, ఇస్లామిక్ దేశాలకి ఇంకెన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయో, జపాన్ లాంటి దేశాలకి ఇంకెన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయో, అటువంటి ఒక వ్యక్తికి ఇప్పుడు నేను అర్హుడిని ఆయన అంతటా చెప్పుకుంటున్నాడు. ఒకటే విషయం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫక్త్ కమర్షియల్ బిజినెస్ పర్సన్. నిజంగా నీకు ఏదైనా అవార్డు ఇవ్వాలంటే ఎలా యుద్ధాలు పెట్టాలి, యుద్ధాల మధ్యలో బిజినెస్ ఎలా చేయాలనే దానికి ఒక గొప్ప అవార్డు ఇవ్వచ్చేమో. ఎలా యుద్ధాలు పెట్టాలి, యుద్ధాల మధ్యలో నుంచి బిజినెస్ ఎలా చేయాలనే దానికి ఒక గొప్ప అర్హుడివి నువ్వు. ఆ రకమైనటువంటి అవార్డు ఏదైనా ఇవ్వాలనుకుంటే 100% భారత్, ఒక భారతీయుడిగా నేను మాత్రం రిఫర్ చేస్తాను. భారతదేశం కూడా బహుశా దాన్ని యాక్సెప్ట్ చేస్తుందేమో. టర్కీకి యుద్ధ సామగ్రి నుంచి, టర్కీ నుంచి పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి భారత్పై యుద్ధం చేయించాలనేది ఒక ఉద్దేశంతో టర్కీతో 30,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకున్న మాట వాస్తవం కాదు. పాకిస్తాన్తో ఒప్పందాలు, టర్కీతో ఒప్పందాలు, ఇవన్నీ కలగలిపి చూస్తుంటే రష్యా ఉక్రెయిన్ మరియు యుద్ధం జరుగుతూ ఉంటే ఉక్రెయిన్కి సహాయం పేరిట అటువంటి మినరల్ డెవలప్మెంట్ సంబంధించిన మినరల్ ఎక్స్కవేషన్ దాని సేల్స్ సంబంధించి అగ్రిమెంట్ కుదుర్చుకున్న గొప్ప ఘనుడివి డొనాల్డ్ ట్రంప్. అటువంటి సిచ్యువేషన్లో శాంతిను బహుమతి ఇవ్వాలా? అసలు ఏ కేటగిరీలో ఎలా ఇవ్వాలో ఆధారాలతో సహా చెప్పమన్న బహుశా డొనాల్డ్ ట్రంప్ కూడా తడబడే అవకాశం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? శాంతి బహుమతి కోసం తాను పోటీ పడుతున్నాడు. డొనాల్డ్ ట్రంప్ శాంతి బహుమతి కావాలనేటువంటి ఆకాంక్ష, ఆశయంతో ఉన్నాడు. అక్కడి ప్రెసిడెంట్ కార్యాలయం నుంచి, వైట్ హౌస్ నుంచి కూడా ద పీస్ ప్రెసిడెంట్ అనేటువంటి పేరిట ఒక పోస్టర్ విడుదలైంది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా డొనాల్డ్ ట్రంప్ శాంతి బహుమతికి అర్హుడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. We settled 7 wars. We're close to settling an 8th. And I think we'll end up settling the Russia situation, which is horrible. 7,000 people died last week, by the way, in Russia, between Russia and Ukraine. I think we'll settle that. So I don't think anybody in history settled that many, but perhaps they'll find a reason not to give it to me. You know, perhaps they will. I have no idea. I mean, look, I did settle. Marco would tell you we settled 7 wars.